నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నిమిష ప్రియ అనే కేరళ అమ్మాయి ఎంఎన్ వెళ్ళింది. అక్కడ ఆ అమ్మాయికి ఉరిశిక్ష వేశారు సార్. అసలు ఆ అమ్మాయికి ఉరిశిక్ష ఎందుకు వేశారు? అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఆ ఉరిశిక్ష క్యాన్సిల్ చేయమని. యాక్చువల్లీ ఇది 2017లో ఉరిశిక్ష వేశారు సార్. ఇప్పుడు దాన్ని అమలు చేస్తారు అనే న్యూస్ వచ్చింది. అసలు ఈ నిమిష ప్రియ ఎవరు? ఎందుకని ఆ అమ్మాయికి అక్కడ ఉరిశిక్ష వేశారు సార్? యాక్చువల్గా నేను లాంగ్ బ్యాక్ మన ఛానల్లో ఈ స్టోరీ చెప్పాను. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ స్టోరీ మళ్ళీ ఎందుకు బయటకు వచ్చిందంటే ఈమె గత 7 ఏళ్ల నుంచి యెమెన్ దేశంలో జైల్లో ఉంది. ఇప్పుడు ఆమె ఉరిశిక్షను ఆ దేశ ప్రెసిడెంట్ రషద్ అల్ అలెమి అనే ఆ దేశ అధ్యక్షుడు ఓకే చేసేసాడు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు ఈయన ఉరి తీసామని. సో ఇప్పుడు ఉరి తీయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. కాబట్టి మళ్ళీ ఒక్కసారిగా ఇది ఇష్యూలకి రంగంలోకి వచ్చిందన్నమాట. ఇప్పుడు భారత ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించిన ప్రధాన ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న. సో ఇది మళ్ళీ ఒకసారి దేశంలో వైరల్ అవుతున్న న్యూస్. ఎందుకు అసలు ఏం జరిగింది, ఈమె అక్కడికి ఎందుకు వెళ్ళింది, అక్కడ ఏమి తప్పు చేసింది, ఈ విషయాలు మనం చెప్పుకుందాం. ప్రధానంగా ఏంటంటే ఈ నిమిష ప్రియ అనే అమ్మాయి నర్సు అనమాట. బేసిక్గా నర్సింగ్ చదివింది. జనరల్గానే కేరళలో ఎక్కువ మంది అమ్మాయిలు నర్సింగ్ చదివి గల్ఫ్కి వెళ్తుంటారు. అలాగా అందుకనే ఒక దశలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో నర్సింగ్ కాలేజీలు అంతా కూడా వాళ్ళ మీద ఆధారపడ్డాయి. ఇప్పటికి కూడా మన హాస్పిటల్లో చాలామంది కేరళ నర్సెసే ఉంటారు అన్నమాట. సో అలాగా ఈమె నిమిష ప్రియ కూడా పాలక్కాడ్ దగ్గర ఒక విలేజ్. అక్కడ నుంచి ఆమె యెమెన్లో ఆమెకి ఛాన్స్ వచ్చింది. యెమెన్లో 2008లో ఆమె యెమెన్కి వెళ్ళింది. అయితే దాని తర్వాత ఆమెకి ఇక్కడ సంబంధం కుదిరింది ఒక అబ్బాయితో. ఆ అబ్బాయి ఎలక్ట్రీషియన్. సో ఇక్కడికి వచ్చింది 2011లో వెళ్ళింది. 2011లో ఇండియాకి వచ్చి టామీ థామస్ అనే ఒక ఎలక్ట్రీషియన్ని పెళ్లి చేసుకుంది. ఇతన్ని కూడా అక్కడికి తీసుకెళ్ళింది. ఇతను అక్కడ ఒక ఎలక్ట్రీషియన్కి అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్గా జాయిన్ అయ్యాడు. కాకపోతే యెమెన్లో శాలరీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ లోపల వీళ్ళకి ఒక పాప పుట్టింది 2012లో. పాప పుట్టిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ గడవడం కష్టంగా ఉంటే ఈమె వీళ్ళ డబ్బులు సరిపోలేదు. దాంతో టామీ థామస్ ఏం చేశాడంటే, నేను వెళ్ళిపోతాను పాపను తీసుకొని, నువ్వు కూడా సెటిల్ చేసుకొని మీ హాస్పిటల్లో ఈమె నర్సుగా పనిచేసేది సెటిల్ చేసుకొని నువ్వు కూడా వచ్చేసి నేను వెళ్ళిపోతాను వచ్చేసాడు. అయితే వీళ్ళ ఫేట్ అంటారు కదా, అలాగా ఏమైంది, అప్పుడే అక్కడ అంతర్యుద్ధం వచ్చింది. యెమెన్లో హుతీలు అంటారు వాళ్ళని, హౌతీలు అని పిలుస్తుంటారు. ఆ హుతీ అనే ఒక రెబల్స్ అనమాట. వాళ్ళకి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. మామూలుగా ఇప్పుడు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఒక యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఒక వింగ్ని తయారు చేసింది ఇరాన్. అంటే యెమెన్లు కావచ్చు, తర్వాత పాలస్తీనా రెబల్స్ కావచ్చు, ఇటు లెబనాన్లో కొంతమంది రెబల్స్ని, ఇలాగా ప్రతి దేశంలో ఒక రెబల్ గ్రూప్ని, ఆ సాయుధ గ్రూప్ని రెడీ చేసింది అనమాట. అలాంటి ఒక గ్రూపే ఈ హుతీ గ్రూపు. హుతీ గ్రూపు అక్కడున్న పరిపాలన మీద డామినేట్ చేసి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలను యెమెన్లో హుతీ గ్రూపులో ఆధీనంలో ఉన్నాయి. వీళ్ళ పక్కనున్న సముద్రంలో షిప్పుల్ని వాటి మీద దాడులు చేస్తుండడం, ఇజ్రాయెల్కి సంబంధించి కానీ లేకపోతే ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసే అమెరికా, ఫ్రాన్సు, యూకే ఇలాంటి ఇదంతా కూడా వీళ్ళు చేస్తుంటారు అన్నమాట. సో ఈ క్రమంలో ఎప్పుడైతే అంతర్యుద్ధం వచ్చిందో ఈమెకి వీసా రాలేదు. ఈమె హెల్డప్ అయిపోయింది. అక్కడ హెల్డప్ అయిపోయేసరికి ఆమె అక్కడ ఉన్న తన పరిచయాలను ఉపయోగించుకొని క్లినిక్ పెడదాం అనుకున్నారు. ఈమెకి అక్కడ ఒక అతను తలాల్ అబ్దో మెహదీ అనే ఒక అతను పరిచయం అయ్యాడు. హాస్పిటల్కి సంబంధించి పరిచయం అయితే అక్కడ ఉన్న రూల్ ప్రకారం ఏంటంటే అక్కడ ఏం వ్యాపారం పెట్టాలన్నా బయట వాళ్ళు పెట్టడానికి లేదు, వాళ్ళ పేరుతోనే పెట్టాలి, లోకల్ వాళ్ళ పేరుతో. సో అందుకని ఈ మెహదీ, తలాల్ అబ్దో మెహదీ ఎవడైతే ఉన్నాడు అతని పేరు మీద చిన్న క్లినిక్ పెట్టుకుంది. అక్కడ క్లినిక్ పెట్టుకున్నప్పుడు అతని పేరు మీద ఉంటుంది. అతనికి ఏంటంటే క్లినిక్ ఏమి కష్టపడి కొద్దిగా డెవలప్ చేసింది. ఇది బాగుండేసరికి అతనికి గ్రిడ్ వచ్చింది. గ్రిడ్ వచ్చి అతను ఏం చేశాడంటే పాస్పోర్ట్ అన్నీ అతని దగ్గర పెట్టుకున్నాడు. అతని భార్యని అందరికి పరిచయం చేసేసాడు. చేసి అతను డబ్బులు మొత్తం అతను లాగేసుకోవడం మొదలుపెట్టాడు.
దాంతో ఈమె కేసులు పెట్టింది అతని మీద. కేసులు పెడితే ఈమె మీదనే కేసులు పెట్టి ఈమెని 7 రోజులు జైల్లో కూడా ఉంచారు ఆ టైంలో. ఉంచితే ఈమెకి ఏంటంటే అక్కడ జైలు వార్డెన్ పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి అతనికి చెప్పింది ఈ స్టోరీ అంతా. ఇలాగా నన్ను వేధిస్తున్నాడు వాడు, పాస్పోర్ట్ అంతా అతని దగ్గర ఉంది అంటే, ఇతను జైలు వార్డెన్ ఏం చెప్పాడంటే, నువ్వు వాడికి మత్తుమంది ఇచ్చేసేయి, మత్తులో ఉన్నప్పుడు అతని దగ్గర మనం దొంగిలిద్దాము మన పాస్పోర్ట్ ఇవన్నీ పేపర్లు, నువ్వు వెళ్ళిపోదు. ఈమె ఏంటంటే వెళ్ళిపోదాం అనుకున్నది కానీ క్లినిక్ పెట్టడానికి అప్పులు కూడా చేసింది ఈమె కేరళ నుంచి. అందుకని వచ్చేసే పరిస్థితి కూడా లేదు. రెండోది పాస్పోర్ట్ వాడి దగ్గర ఉంది. అందుకని ఈమె ఏం చేసింది, ఆ వార్డెన్ సహకారంతో ఇతనికి మత్తుమంది ఇచ్చింది. అయితే వీడికి ఆల్రెడీ డ్రగ్స్ అలవాటు ఉంది మెహదీకి. డ్రగ్స్ అలవాట్లు ఉంది కాబట్టి మత్తుమంది పనిచేయలే, డోస్ పనిచేయలే. సో దాంతో వార్డెన్ ఏం సలహా ఇచ్చాడంటే డోస్ పెంచు అని చెప్పాడు. సో ఈ మత్తుమందు డోస్ పెంచింది. పెంచేసరికి వాడు చనిపోయాడు. సో చనిపోయేసరికి బాడీని వాటర్ ట్యాంక్లో దాచిపెట్టడం ఏదో ట్రై చేశారు ఇద్దరు కలిసి, వార్డెను ఈమె. కానీ దొరికిపోయారు. సో దొరికిపోయేసరికి ఈమెను ఆ వార్డెన్ అరెస్ట్ చేశారు. మేజర్గా ఈమె కదా చేసింది, వార్డెన్ సహకారమే కదా. ఈమెను జైల్లో పెట్టేశారు. మరణశిక్ష వాళ్ళకి ఏంటంటే శిక్షలు అక్కడ టఫ్గా ఉంటాయి. సో మరణశిక్ష రద్దు చేస్తారు. అయితే అక్కడ ఉన్న సుప్రీంకోర్టు ఒక ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి, ఏంటంటే అక్కడ బాధితులకు కానీ కాంపన్సేషన్ ఇచ్చి వాళ్ళు క్షమాభిక్ష పెడితే బాధితులు అప్పుడు వదిలేస్తారు అన్నమాట. ఈ క్షమాభిక్షకి ఎన్ని కరెక్ట్గా తెలియదు కానీ దాదాపు ₹1,00,00,000 పైన డబ్బులు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ₹1,00,00,000 ఇస్తే, అంటే కరెక్ట్ ఫిగర్ తెలియదు, నేను రఫ్గా చెప్తున్నా. ₹1,00,00,000 ఇస్తే మేము క్షమాభిక్ష ఇస్తాం. ₹1,00,00,000 వీళ్ళ దగ్గర లేదు. తల్లి ఏమో ఈమెకి భర్తతో కూడా మధ్యలో గొడవలు వచ్చి విడిపోయినారు. థామస్తో కూడా విడిపోయినారు. తల్లి ఉంది, తల్లికి అంత ఇది లేదు, నాలెడ్జ్ లేదు. సో తల్లి ఎవరెవరినో పట్టుకొని ఢిల్లీకి, ఇక్కడ ఏంటంటే యమన్కి ఎప్పుడైతే అంతర్యుద్ధం వచ్చిందో యమన్కి పోవడానికి మనోళ్ళు పాస్పోర్ట్లు వీసాలు ఇవ్వడం మానేశారు. యమన్కి వెళ్ళొద్దని మనోళ్ళు. ఇప్పుడు యమన్కి వెళ్ళాలంటే ప్రత్యేక పర్మిషన్ కావాలి. ఈమె సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడుతుంది పర్మిషన్ ఇవ్వమని. సుప్రీంకోర్టు కూడా ఈమెకు పర్మిషన్ ఇవ్వమని చెప్పింది. ఈమెకు పర్మిషన్ ఇచ్చిన అక్కడికి వెళ్ళిన డబ్బులు ఎలాగా, డబ్బులు కూడా రకరకాలుగా కేరళలో ఉండే బిజినెస్ మెన్లు కొంత దుబాయ్లో గల్ఫ్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర అంతా కూడా ఈమె అడుక్కొని వాళ్ళంతా ఇవ్వడానికి ట్రై చేసి కొంత కలెక్ట్ కూడా అయింది. కానీ అది సరిపోయినట్లేదు, వాళ్ళ క్షమాభిక్ష పెట్టలేదు. ఇలాగా నడిచింది మొత్తానికి. ఒక గవర్నమెంట్ కూడా వాళ్ళతో, మన గవర్నమెంట్ ఎందుకంటే అక్కడ రెబల్స్ గందరగోళంగా ఉంది పరిస్థితి. వాళ్ళు మన సాధారణమైన దేశాలైతే మోడీ ప్రభుత్వం ఇలాంటి విషయాలను బాగా డీల్ చేస్తుంది. ఆ మధ్య కూడా ఖతార్లో మన ఎక్స్ మిలిటరీ వాళ్ళకి 8 మందికి మరణశిక్ష వేస్తే కూడా మోడీ ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా డీల్ చేసి వాళ్ళని తీసుకురాగలిగింది. ఫారిన్ పాలసీ విషయంలో నేను ఎప్పటి నుంచో గమనిస్తున్నాను, మోడీ ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాలనే ప్రధానంగా కంటిన్యూ చేస్తూ ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ కూడా వెరీ వెల్ నాలెడ్జబుల్ పర్సన్. సో మోడీ అండ్ జయశంకర్ కలిసి చాలా విషయాల్లో సక్సెస్ఫుల్గా ఉన్నారు. అయితే కొన్ని విషయాల్లో ఎట్లాగో ఇబ్బందులు ఉంటాయి. ఎంత ఎఫెక్టివ్గా మనం ఉన్నా వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు బంగ్లాదేశ్తో గొడవ, అందులో కూడా జాగ్రత్తగా మన వాళ్ళు డీల్ చేస్తున్నారు. కానీ అవి ఆ దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని కొన్ని శక్తులు మనకు అనుకూలంగా ఉండవు. అలాగా మనకి ఇబ్బందులు చుట్టుపక్కల ఉన్న దేశాలతో ఉన్నాయి. అదొక కాంప్లెక్స్ సబ్జెక్ట్ అనుకోండి జియో పాలిటిక్స్ అనేది. ఏదేమైనా ఇప్పుడు దీన్ని డీల్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇబ్బందులు ఉన్నాయి. అందుకనే రణధీర్ జైస్వాల్ ప్రకటించాడు, మేము ట్రై చేస్తున్నాం అని. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ప్రెసిడెంట్లతో మాట్లాడి దాన్ని ఆపాలి. వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు ఆపడానికి లేదు. అప్పుడు గవర్నమెంట్ ఏమన్నా డబ్బులు పే చేసి ఆ కుటుంబాన్ని కన్విన్స్ చేయాలి. సో ఇప్పుడు ఆ కుటుంబం కన్విన్స్ కాలేదనుకో ఈ మరణశిక్ష పడిపోతుంది. సో మన దేశం నుంచి ఒక మహిళకు అక్కడ మరణశిక్ష జరిగితే రేపొద్దున మన వాళ్ళు వెళ్ళి అక్కడ పని చేసుకోవడం అంటే భయపడతారు. ఎందుకంటే ఆ దేశాల్లో ఇవి ఉన్నాయి. ఏదేమైనా ఇక్కడ ఓవరాల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈమె అయితే బాధితురాలు. ఎందుకంటే వాడికి గ్రీడ్ వచ్చేసి ఇచ్చేసింది. కాకపోతే ఈమె క్రైమ్ కి వెళ్ళుండకూడదు. కానీ ఈమె వెళ్ళుండకూడదని మనం చెప్తాం. కానీ ఆమె పాపం ట్రై చేసింది, పోలీసులు కేసు పెట్టింది, ఏమి చేయలేకపోయింది. సో దానివల్ల ఇప్పుడు ఏమైపోయింది, అతను చనిపోయాడు, ఈమెకి మరణశిక్ష పడే అవకాశం వల్ల ఎక్కువ కనిపిస్తున్నాయి. దీన్ని ఎలా ఆపుతుంది అనేది ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి కూడా ఒక అగ్ని పరీక్ష లాంటిది.
దీన్ని ఎలా ఆపాలనేది అవును సార్. పెద్ద తలనొప్పి. ఆపకపోతేమో ఒక దేశంలో, ఎందుకంటే కేరళ వాళ్ళు ఎక్కువ గల్ఫ్లో ఎక్కువ ఉండేది, నెంబర్ 1 స్టేట్ అంటే కేరళనే. అవును సార్. సో దీన్ని ఎలా చేస్తారనేది మనం చూడాలి. ఏదేమైనా నిమిషప్రియ పాపం ఆమె అనేక రకాల బాధలకు అవును గురయ్యి సార్. ఒక మహిళ ఫైట్ చేసి చివరికి ఆమె ఆ జైలు వార్డెన్ దీంతో మామూలుగా చాలాసార్లు ఏం జరుగుతుందంటే జైళ్ళు మనకి ఎందుకు ఉంటాయంటే సంస్కరించడానికి. ఒక నేరస్తుడు జైలుకి వెళ్తే సంస్కరించబడి అవును సార్. రావాలని. కానీ నా ప్రత్యక్ష అనుభవం కానీ నేను చూసిన ఇది కానీ చూస్తే